అందరు నమస్కారం అండి. మీకు కేఎస్ ప్రసాద్కి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ఒకటి మీకు వినిపిస్తాను. ఒకసారి అది వినండి. విన్న తర్వాత లైవ్లో ఒక వైసీపీ కార్యకర్తకి, అంటే కరుడు గట్టిన వైసీపీ కార్యకర్తకి నేను లైవ్లో కాల్ చేస్తాను. కాల్ చేసి కేఎస్ ప్రసాద్ మీద మీ అభిప్రాయం ఏంటి, కేఎస్ ప్రసాద్ వల్ల మీ పార్టీకి లాభమా నష్టమా అనేది అతన్ని అడిగి కేఎస్ ప్రసాద్ మీద వైసీపీ కార్యకర్తలకి ఏమి అభిప్రాయం ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒకసారి కేఎస్ ప్రసాద్ ఒక వీడియో క్లిప్ ఒకటి వినిపిస్తాను. ముందు ఇదేనండి, విన్న తర్వాత నేను వైసీపీ కార్యకర్తకి కాల్ చేసి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు నేను కలిసి ఒక వీడియో షూట్ చేస్తే చాలా సమస్యలు వస్తున్నాయి. మొన్న మనం ఒక విషయం మీద మాట్లాడాం, మావిగన్ మీద. దాని మీద చాలా ట్రోలింగ్ అనేది జరిగింది. కొన్ని ఆడియో ఈరోజు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఆ ఆడియోలలో మీరు కూడా ఉన్నారు. అంటే టెలిఫోన్ రికార్డింగ్స్ అంటాం కదా, సెల్ ఫోన్ రికార్డింగ్స్. ఆ ఆడియో మీ దృష్టికి వచ్చినాయా సార్? ఎందరో సార్ రాకుండా ఉండవు కదా. ఇలాంటి మిత్రులు చాలా మంది ఉన్నారు. అంటే ఒకటి నాకు ఎవరు చేశారన్న దాని మీద నేను ఆ రోజు నుంచి ఎదుగుతున్నాను. జస్ట్ డూయింగ్ విచ్ అండి. నిన్న నా కాన్వర్సేషన్స్ తో వాడు రెడీ హ్యాండ్గా నాకు దట్ యూజ్లెస్ ఫెలో ఇస్ ఫ్రమ్ ఐటీడీపీ అని తెలుసు. నేను కొన్ని డిబేట్లకు వెళ్తాను, అక్కడ ఇంటెన్షన్ గా దర్ మోడల్స్ ఆఫ్ ఆపరేండి ఈస్ వెరీ క్లియర్. ఇమీడియట్ గా నాది సోషల్ పేజెస్ లో నా నెంబర్ పెట్టడం, కంటిన్యూస్ బొంబార్డింగ్ ఇస్ క్వైట్ కామన్. నేను పట్టించుకున్నట్లని. ఓకే, విన్నారు కదా. ఏదైతే కేఎస్ ప్రసాద్ సంబంధించిన ఆడియో క్లిప్లు, అంటే వైసీపీ కార్యకర్తలు ఫోన్ చేసి కేఎస్ ప్రసాద్తో మాట్లాడిన ఆడియో క్లిప్లు వైరల్ అవుతున్నాయో అవి వైసీపీ కార్యకర్తలు చేయలేదు, టీడీపీ కార్యకర్తలు ఫోన్ చేశారు, వాళ్ళే దీన్ని క్రియేట్ చేస్తున్నారు అని కేఎస్ ప్రసాద్ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను లైవ్లో ఒక వైసీపీ కార్యకర్తకి నేను కాల్ చేసి మీ ముందే నేను మాట్లాడతాను. అసలుకి కేఎస్ ప్రసాద్ మీద మీ అభిప్రాయాలు ఏంటి, మీ కార్యకర్తల అభిప్రాయాలు ఏంటి అడుగుతాను. ఒకసారి నేను అతనికి కాల్ చేస్తాను. అన్న, నేను నరేష్ మాట్లాడుతున్నా అన్న. చెప్పు అన్న, ఇప్పుడు మీరు వైసీపీకి కరుడు కట్టిన కార్యకర్త, ఆ విషయం నాకు చాలా రోజులు తెలుసు. మా జగన్ చెప్పండి. ఆ విషయం నాకు తెలుసు, చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం కూడా, డిస్కషన్ కూడా జరిగింది మన మధ్య కూడా. వైసీపీ పార్టీకి సంబంధించిన డిస్కషన్ కూడా జరిగింది. మీరు నమ్మిన వ్యక్తి వైసీపీ కార్యకర్త, వైసీపీ పార్టీకి. అయితే కేఎస్ ప్రసాద్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా, ఒక కార్యకర్తగా? కేఎస్ ప్రసాద్ మా మనిషి ముందు. ఈ మధ్యన మా జగనన్న మావిగన్ పెట్టి చెప్పిన తర్వాత నువ్వు పనికి మాట మాట్లాడుతున్నాడు. అసలు ఆడు మనిషి దున్నపోతే అర్థం కావట్లేదు. ఆయన మా సాక్షి ఛానల్ వీణి కూర్చోబెట్టి బాగా మాట్లాడు. మన సాక్షి వీణి కూర్చోబెట్టి మావిగన్ గురించి ఏంటి అని మీ అభిప్రాయం మా సాక్షి ఛానల్ అతను అడిగితే కడుపు అన్నదన్న కూడా మాట్లాడాడు. అవునవును, మా ప్రభుత్వం 2029 వస్తుంది, ఈ నా కొడుకు గుర్తుంచుకున్నాం. ఈ నా కొడుకు రప్పర పాడితో కంగారు పడతాను. నేను కూడా ఇప్పుడు మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కదన్నా, అంత మాట. మా జగన్ మావిగండి పెట్టాడు చెప్పాడు ఇంకో దానికి ఇందుకు పెట్టేది కడుపు అన్నం తిండి. ఆ మాట ఎందుకంటే చెత్త నా కొడుకు వీడు. అంతకు ముందు దాన్ని ట్రోల్ చేసాలే జగన్, మీ జగన్ అన్నని ట్రోల్ చేసాలే. ఈ చెత్త నా కొడుకు అంతకే మా 2029 వచ్చిన తర్వాత ముందు ఈ ప్రసాద్ గారిని కూడా ఈయన కూడా కలిపేస్తాం, ఈయన వదిలిపెట్టాం కదా. ఎందుకన్నా మీ పార్టీకి సపోర్ట్ చేస్తుండు అంటే మీ పార్టీకి నష్టం చేకూరుస్తానే. నువ్వు కూడా అప్పుడప్పుడు నాతో డిస్కస్ చేస్తుంటావు. నువ్వు జనసేన మాట్లాడు, జనసేన టీడీ తరపు మాట్లాడుతుంటావు, వాళ్ళ మాట్లాడుతావు. నేను చెప్తున్నాను, మా జగన్ అన్న ఏనా కొడుకు ఏమన్నారు అన్ని మా జగన్ రాసి పెట్టుకోమన్నాడు. ఈడి పేరు కూడా రాసుకున్నావు. ఈడు కూడా అన్న కడుపు అన్నం తింటాడు. మా జగన్ ఏం చెప్తాది, ఈ చెత్త నా కొడుకు ఈడు కేఎస్ ప్రసాద్ వాడు అన్నం తింటున్నాడు, ఏం తింటున్నాడా అంత మాట. సాక్షిని కూర్చోబెట్టి ఆ సాక్షిలో బుద్ధి లేదు ఎదవలకి. ఇలాంటి ఎదవని తీసుకొచ్చి ఆ రోజు ఆ మాట అన్నందుకు నా కొడుకు చొక్క పెట్టి బయట కొట్టేస్తే ఏంటి బాగును. మళ్ళీ ఇంకా కూర్చోబెట్టాడు మా యాంకర్, ఆయన పేరేంటి, మా యాంకర్ పేరు
ఈశ్వరరావు గారు, మా ఈశ్వరరావు గారు ఆ మాట అన్నందుకు ఆయన ఒకసారి షేక్ అయిపోయారు, ఏంటి ఎలా అన్నా ఏంటి అని. అప్పుడు మా ఈశ్వరరావు గారితో మాట్లాడాం, సార్ ఏంటి ఇలా ఇలా ఎలా అంటే ఆయన భావోద్వేగం ముందు వచ్చింది. భావోద్వేగం మాట్లాడితే మామూలుగా మాట్లాడాలి, కానీ టీవీ ముందు వచ్చి తప్పుడు ప్రచారంగా తప్పుడుగా మాట్లాడి అన్నతినోడు ఎవరైనా ఆ మాట అంటాడా? అంతకుముందు ఏదో టీవీ కూర్చో విశేషంగా వచ్చి ఎవరికి అమ్మాయికి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అనమాట. అప్పుడు కూడా నోటికి వచ్చినట్టు మావి గన్ను ఏం లేదు, ఇది పిచ్చి పిచ్చి మాట అలాగా అలా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. మా జగనన్న అన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నాడు. 2029లోనే ఈ నా కొడుకు ఎక్కడ కనిపిస్తే అక్కడే హైదరాబాద్ ఉంటాడు. హైదరాబాద్ ఉండేది వీడు హైదరాబాదే, మన ఊరోడు కాదు, ఆంధ్ర వాడు కాదు, తెలంగాణ. హైదరాబాదే. ఈ నా కొడుకు హైదరాబాద్ లో కూడా మా జగన్ పార్టీ చాలా మంది ఉన్నారు, మా వాళ్ళందరూ. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ వల్ల మీ పార్టీకి లాభమా నష్టమా? వీడికి మంతా కూర్చో ఒకలాగా మాట్లాడతాడు, మన దగ్గర ఒకలాగా మాట్లాడతాడు ఈ నా కొడుకు. వీడి వల్ల మారుతున్న బెదరు. హలో నరేష్ గారు, వీడి వల్ల ఏ ఒక్క ఓటు పడి చావదు. వీడు ఇది పనికిమాల మాటలో కొజ్జావాళ్ళ మాట్లాడతాడు. ఈ ముఖం చూసావా? విలన్ లేడా? విలన్ ముఖంలా ఉంటది. ఆడ పిల్లి కళ్ళు, ఆడ గడ్డం. అసలు ఇలా నా కొడుకుని మా జగనన్న దగ్గర కూడా రానివ్వడు. మరి జగనన్న రానిపోతే అదేదన్నా సాక్షి ఛానల్లో కూర్చొని పెడతాడా? జగన్మోహన్ రెడ్డి తెలియకుండా సాక్షి ఛానల్లో కూర్చొని పెడతాడా? ఇదే ఉంది. అయితే మా జగనన్న మెప్పు కోసం ఈ నా కొడుకు ఇలాంటి మాట్లాడి ఇలా మెప్పు కోసం చాలా మంది మాట్లాడుతుంటారు. మా జగనన్న అంతా తెలివైన కాబట్టి ఇన్ని దూరం చూస్తుంటే అన్ని చూస్తున్నాడు. పొద్దున్న లేచి సాక్షి ఛానల్లో కూర్చొని పెడతారు. నువ్వు ఆగు, నువ్వు చెప్తున్నాను. మాకు సాక్షి ఛానల్ మా గ్రూపులు ఉన్నాయి, వైసీపీ గ్రూపులు. మీ అందరూ మాట్లాడుకున్నాం. ఈ నా కొడుకు కూడా 2029 రానే ఈ నా కొడుకుని కనీసం నాకు ఈయన పట్టుకు నడు రోడ్డు బట్టలు ఇప్పేసి ఒకసారి కొట్టేస్తే ఏంటి, ఒకసారి కొడితే ఇంకెప్పుడు కూడా జగన్ గురించి ఇంకెప్పుడు కూడా సాక్షిగా కూర్చుని కరెక్ట్ గా మాట్లాడతాడు. మీ గ్రూపుల్లో ఏం డిస్కషన్ జరగద్ది కేఎస్ ప్రసాద్ మీద? మీ అభిప్రాయమే, మీ కార్యకర్తల అభిప్రాయమా, లేకుంటే వీడి వల్ల పార్టీకి బొక్క తప్ప ఏం లేదు. వీడి వలన వీడి కనుక మా వైసీపీ గ్రూపుల్లో వీడి గురించి పెట్టరు. ఒకసారి ఏదో తెగమొక్క పెడతాడు, ముందు మాట జారేస్తాడు. అంత ముందు ఎవడో పార్టీ తగ్గితే ఇలా జనసేన టీడీపీ తగ్గితే గుండు గిట్టుకుంటా చచ్చిపోతున్నా దినం అన్నాడు ఎదవా. అప్పుడు పోయిన పర్లేదు. ఇప్పుడు ఈ కేఎస్ ప్రసాద్ ని డిబేట్ కి పిలవద్దు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు అని నాకు సమాచారం ఉంది. అది మీ వరకు వచ్చిందా? మీకు ఉందా ఐడియా? అంటే మా గ్రూప్ లో చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు ఈశ్వరరావు గారు అన్నారు అదేదో పొరపాటు. ఈశ్వరరావు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నారు ప్రసాద్ కి. ఈశ్వరరావు దాని గురించి సజ్జన గారు ఇలాంటి అతను దూరం పెట్టండి మనకి. వీడి వలన ఒక మాట ఉంది మా గ్రూప్ లో మొన్న అంత ముందు చెప్పారు కదా, ఇది మావిగన్న అన్నం తింటాడా గడ్డి తింటాడా? అదే అంటే కేఎస్ ప్రసాద్ మన వైసీపీ కార్యకర్తలు కొంతమంది కాల్ చేశారన్న. వైసీపీ కార్యకర్తలు మొన్న ఫోన్ చేసి ఇదే మీరు ఏదైతే మాట్లాడారో అదే మాట్లాడితే దాన్ని టీడీపీ వైపుకి జనసేన వైపుకి తిరగేస్తున్నా. అంటే నాకు కాల్ చేసి మాట్లాడింది జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కవర్ చేసుకుంటున్నారు. తిరిగేసుకుంటేనే ఇది నా డబ్బులు పడతాయి, నా డబ్బులు వస్తాయి. వీడికి మా జగన్ మెప్పు వస్తుంది. ఇప్పుడు నేను తిట్టాను జగన్ని, విలన్ ముఖం ఏంటంటే వీడు కూడా టీడీపీ కూడా జనసేన కూడా రామచంద్ర పార్టీ అంటాడు, అంతేగాని మా వైసీపీ పార్టీ అంటాడు. ఎందుకని సిగ్గు అయితే మా వైసీపీ వాళ్ళని తిట్టాడంటే సిగ్గు ఉంటది ఎదవకే. అయినా అన్న ఎట్టైనా గానీ వయసులో మీరు పెద్దవాళ్ళు అంటున్నా, నిజంగా మీ వైసీపీ వాళ్ళకి సిగ్గులేదన్నా. నిజంగా మీరు బాధపడినా పర్లా, మీరు అలా మాట్లాడతారు. మా వైసీపీ సిగ్గు మాట్లాడుకో ఈ నా కొడుకు సిగ్గు లజ్జ ఏమీ లేదు, సీవి నెత్తులు ఏం లేదు. వీడు పెంట తిని బతికాడు కాబట్టి నా కొడుకు అంత ముందు అసలు లూజ్ టాకింగ్ వాడాడు. మీకు సిగ్గు అంటే ఎందుకన్నా డిబేట్ పిలిపించుకోండి, డిబేట్ కూర్చొని కేఎస్ ప్రసాద్ చెప్తాం. అలాంటి సిగ్గు అంటే మాకు సిగ్గు ఉండవు. ఇప్పుడు మీరు మాకు సిగ్గు గిగ్గు ఉండదు మా వయసు. ఎందుకంటే మాకు 2029 టార్గెట్. ఏం తిట్టుకున్నా 2029 తారీఖు 29 మేము మా వైసీపీ పార్టీ రావాలి.
అప్పుడు ఈ నా కొడుకులందరికీ మొత్తం రఫ చేసేస్తాను నా కొడుకులందరినీ. ఏంటి కేఎస్ మా ప్రసాద్ జగన్ కూడా మా జగన్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నాడు. ఈ కేఎస్ ప్రసాద్ కూడా వేసేస్తాం అప్పుడు చంపడం కాదు, మొత్తం బట్టలు ఇప్పి ఒకడు ఈ రోడ్లు నిలబెట్టేస్తాయి నా కొడుకుని. ఎవరిని చంపలేరు, ఎవరిని చంపలేరు కానీ రఫ్ అంటే మేము కొట్టడం చంపడం కూడా అది ఉద్దేశం కాదు, కొట్టడం బట్టలు వేసి కొడుకు రఫ కొట్టేయడం అంతే తప్ప చంపడం ఏమి ఉండవు. కానీ మీ అన్ని నోట్ చేసుకున్నాం. ఈ కేఎస్ ప్రసాద్ మాత్రం వదిలిపెట్టి ఈయన కూడా మరి డిబేట్ లేక మాకు సిగ్గులో పిలుస్తున్నాడు రావడానికి. ఆడ సిగ్గు ఎలా ఉంటుంది ఆడికి? అతను రోజు తింటాడు అన్న కదా, శుద్ధి తింటాడు. అంత ముందు అయితే నేను నా తద్దిని పెట్టేస్తాను, మా ఇంటికి వచ్చి 11 రోజు మా ఇంటికి భోజనంకి వచ్చండి అన్నాడు. ఎదవా నీకు సిగ్గుందా చెప్పు? సిగ్గుందా? ఇప్పుడు మనం మావి కనుక అన్నం తిన్నాడు మా కడుపు అన్నాడు ఆ కొడుకు, ఈ మాట అన్నాడు. సిగ్గుందా నా కొడుకు? మళ్ళీ మా సాక్ష్యానికి వస్తాడు. సిగ్గుందా కొడుకు? మేము పిలుస్తాం, ఎలాంటి అదో పిలుస్తాం మళ్ళీ తర్వాత ఈశ్వర పక్క ఆ డివిడ్ అయిపోయిన తర్వాత ఈశ్వర గారినో సజ్జంగా మళ్ళీ కాల్ పడి ఏదో మెసేజ్ పెడతాడు, సారీ సార్ తప్పు అయిపోయిందని. చెత్తనా కొడుకు ఈశ్వర వేస్ట్ అయ్యి దీని గురించి ఫోన్ చేయకయ్యా, ఇలాంటి చెత్తనా కొడుకు మాట్లాడి వేస్ట్. ఈ వల్ల ఒక ఓటు పడుతుంది, ఈ మంచి స్పీచ్ ఇస్తాడు అన్నవాడు ఎవరు మీరు తిట్టుకొని మా మీద నిందలేస్తుంటే ఇప్పుడు మేము కాల్ చేసి కేఎస్ ప్రసాద్ తో మాట్లాడండి, మాకేం తొత్తరా? మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి, మాకేంటి అవసరం? అదే కదండి నరేష్ గారు, అదే కదా రాజకీయం. మీరు నాకు తెలుసు, చాలా రోజుల నుంచి మా టచ్ లో ఉన్నారు. మీరు వైసీపీకి మీరు ఎంత లాయల్ గా పనిచేస్తున్నారో నాకు తెలుసు, చాలా సార్లు మాట్లాడుకున్నాము. మీ ఊర్లో కూడా మీరు అంటే నిజమైన కార్యకర్తలు, నాకు చాలా సార్లు వీడియోలో నేను చెప్తాను నిజమైన కార్యకర్త. ఈ కేఎస్ ప్రసాద్ అన్న మాట్లాడుతాం, అన్నం తింటా మాట్లాడుతాం. ఆ రోజు మా కార్యకర్తలేంటి మా గ్రూప్ అందరూ మండిపోయి, ఈ నా కొడుకు హైదరాబాద్ ఉంటాడు, ఎప్పుడైనా నా కొడుకు ఆంధ్రాకి వచ్చాడంటే నా కొడుకు ఇక్కడ అప్పరపోయింది కదా, వస్తారు ఇది మీటింగ్ వస్తా ఉంటారు కదా, అప్పుడే కొట్టేస్తా నా కొడుకు గ్రూప్ అందరూ పడిపోయి అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఉండాలి అదన్నా, మీకు డిబేట్ పిలవకూడదు. మీ గ్రూపుల్లో మీరు అంటే సరే ఓకే, మీ గ్రూపుల్లో ప్రస్తుతం కేఎస్ ప్రసాద్ మీదకి సాక్షి ఛానల్ ఉందంటే మా వైసీపీ తప్ప వేరే పార్టీ చాలా తక్కువ మంది చూస్తారు. మా సిగ్గు అనుకో, రాజకీయంలో సిగ్గు లజ్జే ఉండదు మాకు. అందులో మా వైసీపీ సిగ్గు లజ్జే ఉండదు. ఎందుకు ఉండదు అంటే మాకు మా టార్గెట్ 2029 మీరు రావాలి. మీరు సిగ్గు గురించి మాట్లాడదు, ఇదే రాజకీయం. ప్రసాద్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి రాజకీయం చేస్తారు. చేస్తా. ఇప్పుడు ఆడేమన్నాడు సార్ మరి టీడీపీ జనసేన చేస్తానని వాళ్ళ మీద తోసేస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మా జగన్ అంటే. సరేనన్నా, అదేలే కేఎస్ ప్రసాద్ మీద మీ అభిప్రాయం మీద తెలుసుకుందామని కాల్ చేశాను. చెత్త నా కొడుకాడు, ఆడి వల్ల ఒక ఉడికి చచ్చేది ఏం లేదు, బొక్క ఆడే. మీ ఈశ్వరకి ఏం చెప్తావు చెప్పు? మా ఈశ్వరరావు చెప్తే ఈ నా కొడుకు పిలవద్దు చెప్తాం ముందు. ఈ చెత్తను పిలవద్దు, వేస్ట్ చేయాలని చెప్పాం ఒకసారి, మళ్ళీ చెప్తాం. ఆ వీలైతే మా జగన్ అన్న సంజయ్ గారి ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆయనకు చెప్తా ఒకసారి. మా జగన్ అన్న వీళ్ళు ఉన్నారు కదా, భారతి మేడం పక్కన ఉన్నారు, గ్రూప్ పెట్టాం ఆటోమేటిక్. ఈ కేఎస్ ప్రసాద్ ని డిబేట్ పిలవద్దు, వీడికి ఎటువంటి కూడా అసలు వీడిని దూరం పెట్టండి, మంచి పార్టీ మంచిది కాదు, వీడి వలన మన పార్టీకి బొక్క తప్ప లాభం లేదు. సరే అండి, మా పని ఉందా చూడండి సార్, డ్యూటీకి వెళ్ళాలి. సరే అన్న, సరే ఓకే. విన్నారు కదా కేఎస్ ప్రసాద్, విన్నావు కదా? వైసీపీ కార్యకర్తలు అంటే మీ మీద ఉన్న వైసీపీ కార్యకర్తలకి మాట్లాడి నేను కన్ఫ్యూజ్ అయిపోయినా. అంటే కేఎస్ ప్రసాద్ మీద ఉన్న అభిప్రాయం, కేఎస్ ప్రసాద్ మీద ఏదైతే అభిప్రాయం కార్యకర్తల మీద కాదండి కేఎస్ ప్రసాద్ అలా ఎలా మాట్లాడారు నాకు ఇప్పటికీ అర్థం కాల. కేఎస్ ప్రసాద్ అమ్మన బూతులు తిడుతుండ్రు. నేను ఒక్క అతనికే ఫోన్ చేశా, ఇంకా నాకు చాలా మంది తెలుసు వైసీపీ కార్యకర్తలు, వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా అమ్మన బూతులు తిడతారు వాళ్ళు కేఎస్ ప్రసాద్ని. కేఎస్ ప్రసాద్ నిజంగా సిగ్గు శరముంటే నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడటం. మరి వైసీపీ కార్యకర్తలే ఇలా మాట్లాడుతున్నారు, బట్ ఇంకా మరీ సాగదీస్తే మరి బాగుండదు. సరేలే, కేఎస్ ప్రసాద్ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, కార్యకర్తల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కేఎస్ ప్రసాద్ మీద. మరి కేఎస్ ప్రసాద్ దీన్ని
ఎలా సమర్థించుకుంటాడో మరి వేచి చూడాలి. థ్యాంక్ యూ. జై హింద్.